అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. ఓంకారమూర్తిమాతిఘ్నం దేవం హరిహరాత్మజం శబరీపీఠనిలయం శాస్త్రారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మనం భక్తికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని మనం తెలుసుకోవటం జరుగుతుంది. ఇక్కడ అందరూ శబరిమలకి వెళ్ళిపోతున్నారు. అసలు ఈ శంకరాచార్యుల వారు రాసినటువంటి ఈ పంచరత్న కీర్తనలో ఉన్నటువంటి భావన ఏంటి, భాష ఏంటి, దాని శబ్ద తరంగాలకు ఉన్నటువంటి అర్థమేమిటి అవసరం లేదు. ఆ ఒక్క శబరిపి అంటే ఆ అయ్యప్ప ఫోటో దగ్గర నుంచుని రెండు చేతులు నమస్కారం పెట్టేసేసి అందులో ఉన్నటువంటి చిన్న పిల్లవాడి పాఠాన్ని అప్పచెప్పినట్టుగా ఆ యొక్క స్తోత్ర పఠనాలు చేస్తున్నారు తప్పితే ఆ స్తోత్రానికి ఉన్నటువంటి అర్థమేమిటి, దాని భావం ఏంటి, దాన్ని మనం ఎలా తెలుసుకుంటాము, మనకి గురువు చెప్తారంటే ముందు ఆ గురువుకే తెలియదు అందులో ఉన్నటువంటి భావన ఏమిటి అని చెప్పేసాను. ఆ స్వామి చెప్తారు, నేను చాలా సంవత్సరాలుగా వెళ్ళేసి వస్తున్నాను స్వామి శబరిమలై అని చెప్పేసి అని చెప్తారు. ఆ స్వామికి తెలిసింది ఏంటంటే స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో దింతకతో అన్నటువంటి విషయం తప్పితే ఇలాంటి విషయాల్ని కనీసం ఆ స్వామి కనీసం కింద వాళ్ళకి తనతో వస్తున్నటువంటి శిష్యుడికి చెప్దామనేటువంటి విషయం కూడా లేకుండా ఉన్నటువంటి స్వరూపం అన్నమాట. ఓంకారమూర్తిమాతిఘ్నం దేవం హరిహరాత్మజం శబరీపీఠనిలయం శాస్త్రారం ప్రణతోస్మ్యహం అనేటువంటి ఈ ఒక్క శ్లోకానికి శంకరాచార్యుల వారు రాసినటువంటి దాంట్లో ఓంకార రూపుడు బాధలను తొలగించేవాడు హరిహరసుతుడు శబరి పీఠాన్ని అధిష్ఠించిన శాస్త్రాకు నా ఒక ప్రణామాల్ని తెలియపరుస్తున్నాను చేస్తున్నాను అనేటువంటిది దీనికి అంటే మీద కల్పించేటువంటి అర్థము. ఈ మీద కనిపించేటువంటి అర్థాన్ని కూడా కనీసం ఆ ఒక్క గురువుగారు ఆ ఒక్క శిష్యుడికి కనీసం చెప్పలేరు. ఓంకారమూర్తిమాతిఘ్నం దేవం హరిహరాత్మనం శబరీపీఠనిలయం శాస్త్రారం ప్రణతోస్మ్యహం అని ఇలాగా ఆ ఒక్క శ్లోకాన్ని చదువుకుని వెళ్ళిపోవటమే చేస్తున్నారు తప్పితే ఆ శ్లోకానికి అసలు ఉన్న అర్థం ఏమిటి, దాని స్వరూపం ఏమిటి అనేటువంటిది. ఓంకార రూపుడు అనేటువంటిది, ఈ ఓంకారము అనేటువంటిది ఇది శబ్దం కాదు, ఇది ధ్వని. ధ్వనికి శబ్దానికి ఉన్నటువంటి తేడా ముందు తెలుసుకోలేనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నారద మహాముని మనందరికీ కూడా చాలా గొప్ప వ్యక్తిగా మనకు కనిపించేటువంటి ఆయన. ఒకనాడు ఆ శరత్ కుమారుడి దగ్గరికి వెళ్ళి తనకి తత్వం అర్థం కావట్లేదు, విరాట్ పురుషుడి తాలూకు తత్వం ఏమిటి అని చెప్పేసని ఈ నారద మహాముని ఆ ఒక విరాట్ పురుషుడిని తాలూకు తత్వాన్ని తెలుసుకోవాలని ఆ ఒక సనత్ కుమారుణ్ణి అడగటం తటస్థించింది. ఆయన అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడంటే అప్పుడు శివుడి దగ్గరికి వెళ్తాడు, ఎప్పుడంటే అప్పుడు విష్ణువుని చూడగలుగుతాడు, ఎప్పుడంటే అప్పుడు బ్రహ్మని చూడగలుగుతాడు. అంతటి శక్తి మహిమాన్వితుడైనటువంటి నారద మహాముని ఈ యొక్క సనత్ కుమారుని మాట అడిగేటప్పటికీ సనత్ కుమారుల వారు నారదుడిని చూసి ఆ యొక్క ఈయన బ్రహ్మమానసపుత్రుడే, ఆయన బ్రహ్మమానసపుత్రుడే అయినప్పటికీ కూడా ఈయనకి ఆ విరాట్ పురుషుడి తత్వం ఏమిటో తెలియటలేదు.
మొత్తానికి హరినామ స్మరణ చేసుకుంటూ లోకాలన్నీ కూడా తిరుగుతున్నాడు. ఇటువంటి సమయంలో ఆ సనత్ కుమారుని అడిగినప్పుడు, నాయన నువ్వు ఏం చదువుకున్నావు అని చెప్పేటువంటి విషయాన్ని ఈ యొక్క నారద మహామునిని అడగటం తటస్థించింది. నేను సంగీతంలో చాలా ప్రావీణ్యత సంపాదించాను, మహా వృద్ధంధాలన్నీ కూడా నేను చదివేశాను, భాష్యాలు చదివాను, వేద అర్థాలు చదివాను అని ఇలాగా తను చదివినటువంటి వాటినన్నింటినీ కూడా ఏకరువు పెట్టుకుంటూ, అంటే తను చదివినటువంటివన్నింటినీ కూడా ఆ ఒక సనత్ కుమారుడికి చెప్పటం ప్రారంభించాడు ఈ నారదుడు. అది ఒక పెద్ద లిస్టులాగా అన్నట్టుగా తయారైపోయి అంతా వినటం జరిగింది. ఓపిగ్గా సనత్ కుమారుడు విని, అసలు ముందు నీకు శబ్దం అంటే ఏంటో తెలియదు, శబ్దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తెలియదు, ఇటువంటి పరిస్థితిలో ఈ ఋగ్రంథాలన్నీ చదివేశాను అని చెప్పేసి అని అనుకునేటువంటి నీకు తత్వజ్ఞానము అనేటువంటిది ఎలా కలుగుతుందయ్యా అని చెప్పేసని ఆ ఒక సనత్ కుమారుల వారు నారదుల వారిని మందలించడం జరిగింది. అప్పుడు శరణాగతి చేస్తూ, అంటే ఆ ఒక్క సనత్ కుమారుడి తాలూకు పాదాల మీద పడి ఈ ఒక్క నారద మహాముని, నన్ను కరుణించి నా అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి నాకు సరైనటువంటి జ్ఞానబోధ చేసి నాకు ఆ విరాట్ పురుషుడి తాలూకు తత్వాన్ని చెప్పమని చెప్పేసని ఈ ఒక్క నారద మహాముని ఆ ఒక్క సనత్ కుమారుని అడగటం జరిగింది. దానికి ఆ సనత్ కుమారుల వారు, శబ్దానికి ధ్వనికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ తిరిగేటువంటిది ఆధారం లేకుండా తిరుగుతున్నప్పుడు కూడా అందులో నుంచి ఒక ధ్వని అనేటువంటిది ఉద్భవిస్తుంది. ఆ ఒక్క ధ్వని ఎలా ఉంటుంది అనేటువంటిది ఏంటంటే ఓంకార స్వరూపంలో ఉంటుందయ్యా అని చెప్పేటువంటి విషయాలు చెప్పుకురావటం జరిగింది. ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఈ గ్రహాలు, ఈ భూమి, ఈ సూర్యుడు, ఈ అంగారకుడు, ఈ నక్షత్రాలు, ఇవన్నీ కూడా వాటి కక్షలో అవి పరిభ్రమిస్తున్నాయి, అవి తిరుగుతున్నాయి, వాటిలో అవి తిరుగుతున్నాయి, మిగిలిన వాటి చుట్టూతా కూడా తిరుగుతున్నాయి. ఈ తిరుగుతున్నప్పుడు ఈ వేగంలో వాటిలో నుంచి వచ్చేటువంటిదే ధ్వని అనేటువంటిది. ఆ ధ్వనికి ఒక నిర్దిష్టత అనేటువంటిది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క సనత్ కుమారుల వారు చెప్పడం జరిగింది. శబ్దానికి వచ్చేటప్పటికీ శబ్దాన్ని నియంత్రించడం జరుగుతుంది. శబ్దం అనేటువంటిది ఒక మనిషి తాలూకు నాభిస్థానంలో నుంచి శబ్దం ప్రారంభమయ్యి అది హృదయస్థానాన్ని దాటి కంఠస్థానానికి వచ్చి కంఠస్థానం నుంచి వాక్కుగా బయటికి శబ్ద రూపంలో బయటికి వచ్చేటప్పటికి ఎన్నో మార్పు చేర్పులు జరుగుతోంది. ఈ మార్పు చేర్పులన్నీ ఉన్నటువంటి దాన్ని శబ్దము అని చెప్పేసి అంటారు. ఈ మార్పు చేర్పులు ఏవీ లేకుండా ప్రత్యక్షంగా ముడిగా వచ్చేటువంటి పదార్థాన్ని ధ్వని అని చెప్పేసి అంటారు. ఆ ధ్వని స్వరూపుడంలో నుంచి వచ్చినటువంటిది ఓంకారము. ఆ ఓంకారమే జగతికి మూలం. ఆ ఒక్క ఓంకారంలో నుంచే మొత్తం సృష్టి అంతా కూడా జరిగింది. ఈ గ్రహాలు, గ్రహ సముదాయాలు ఇవన్నీ కూడా ఆ ఒక్క ఓంకారనాదం మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ ఓంకార తత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఈ యొక్క శబ్దతత్వంలో వీళ్ళు అకార ఉకార మకారాలని ఏవో చెప్పేటువంటిది కానే కాదు. దీనికి ధ్వనికి ఉన్నటువంటి విషయం వేరు. అది
సజనంగా జనిస్తున్నటువంటిది, కృత్రిమంగా జనించేటువంటిది కాదు. ఒక తిరుగుతున్నటువంటి వస్తువులో నుంచి, ఒక సూర్యుడిలో నుంచి కానీ, ఒక భూమి నుంచి కానీ, లేదైనా ఒక బుధగ్రహంలో నుంచి కానీ, ఏ గ్రహమైనా తిరుగుతూ ఉండటం మూలంగా ఆ తిరిగేటువంటి ఆ దీనిలో గాలిని అది తోసుకుంటూ తిరుగుతుంది. కాబట్టి ఆ యొక్క గాలికి, ఆకాశానికి, గ్రహానికి మధ్యన జరిగేటువంటి ఒత్తిడిలో నుంచి వచ్చేటువంటి దానిని ధ్వని అంటారు. శబ్దం అనేటువంటిది మనం పుట్టించడానికి ఉన్నటువంటిది అనేటువంటి విషయాన్ని ముందు నువ్వు గ్రహించవలసినటువంటి విషయము. నారాయణ నారాయణ అనుకుని చెప్పేసని నువ్వు 3 లోకాలు తిరుగుతున్నంత మాత్రం చేత నీకేమీ మోక్షం వచ్చేసేదు. నీకు మోక్షం రావాలి అంటే మోక్షం అంటే మరణం కాదు, మోక్షం అంటే తత్వజ్ఞానాన్ని తెలుసుకునేటువంటిది అనేటువంటి విషయమే నీకు ముందు తెలియలేదు. ఇటువంటి పరిస్థితిలో నేను విష్ణువుని చూశాను, నేను శివుడిని చూశాను, నేను బ్రహ్మను చూశానని నువ్వు భ్రమిస్తున్నావు తప్పితే నీకు ఈ మాయలో నుంచి బయటపడేటువంటి యోచనే నీకు లేకుండా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి నుంచి నువ్వు బయటపడాలి. ఇక్కడ తత్వం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనంటే నీవు కొంతకాలము నీవు చదివినటువంటి ఆ శబ్ద గ్రంథాలన్నీ తీసుకెళ్ళి బయట పడేసి నేను చెప్పినటువంటి ధ్వనిని నీవు ఆచరించినప్పుడు మాత్రమే నీకు తత్వజ్ఞానం వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ సనత్ కుమార్ల వారు చెప్పటం జరిగింది. అదే విషయాన్ని తీసుకుంటే ఓంకారమూర్తిమాతిగ్రం దేవం హరిహరాత్మజం శబరీపీఠ నిలయం శాస్త్రారం ప్రణతోస్మ్యహం అని శంకరాచార్యుల వారు ఈ యొక్క శ్లోకాన్ని రాసినప్పుడు ఈ ఓంకార రూపుడు అంటే ఓంకారం ఎటువంటి స్వరూపంలో ఉందో అటువంటి స్వరూపంలో ఉన్నటువంటి వాడు ఈ అయ్యప్ప, లేకపోతే మనం చూసేటువంటి ప్రతిరూపము అనేటువంటి దానిని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీనికి భౌతికంగా వచ్చేటప్పటికి ఏంటవుతుందంటే దీని తాలూకు అర్థాలు మార్చేసుకుని ఈ యొక్క బాధల్ని తొలగించేటువంటి వాడు అంటే బాధలు అనేటువంటి ఎవరు పుట్టిస్తే అంటే అతను క్రియేట్ చేస్తే వచ్చేటువంటివి కాదు. వాడంతటా వాడు ఆ జీవుడు చేసుకునేటువంటి దాన్ని బట్టి బాధలు అనేటువంటివి వస్తాయి. వాటిని వాడు భగవత్ స్వరూపుడైనటువంటి వాడి తత్వజ్ఞానంతో వాటిని తొలగించుకోవాలి తప్పితే వాడంతటా వాడు ఎవరో వచ్చేసి ఆ బాధల్ని తొలగించేటువంటి పరిస్థితిలో ఉండదు. హరిహర సుతుడా, హరిహర సుతుడా అనేటువంటిది ఇక్కడ మహత్తు మహత్యము అనేటువంటి వాటి మీద ఇక్కడ ఆధారపడి ఉంది. మహత్తు అనేటువంటిదేమో విష్ణువుకు సంబంధించినటువంటిది, మహామాన్వితుడు అనేటువంటిదేమో శంకరునికి సంబంధించినటువంటిది. ఎందుకంటే ఇంతకన్నా నేను లోతుకు దిగకూడదు, ఇది ఋషి సాంప్రదాయం ఒప్పుకోదు. కనుక ఈ యొక్క మహిమాన్వితుడైనటువంటి ఒక విష్ణువుకి, ఆ యొక్క హరునికి, ఈ యొక్క నీవు వాళ్ళిద్దరి నుంచి ఉద్భవించినవాడా అంటే ఇక్కడ మనకేదో సినిమాల్లోనూ వీటిల్లోనూ చెప్పినట్టుగా హరిహర సుతునే శరణమయ్యప్ప అంటే ఆ యొక్క విష్ణువు మోహినిగా మారిపోయాడు, విష్ణువు ఏమో పురుషుడిగా ఉండిపోయాడు, వీళ్ళ సంయోగంలో అయ్యప్ప ఉద్భవించాడు అనేటువంటిది చాలా అంటే తెలియని వాళ్ళకి ఇక్కడ పూర్తిగా చెప్పగలిగేటువంటి స్థితి కాదు. ఎందుకంటే వాడు కనీసం అదైనా చూపించగలిగాడు. ఇక్కడ ప్రకృతిలోకి వచ్చినటువంటి ప్రతి వస్తువు కూడా స్త్రీ స్వరూపంగానే మారుతుంది. విరాట్ పురుషుడు ఎప్పుడైతే శివుడు పిలిచినప్పుడు వచ్చాడో అప్పుడు తన తాలూకు తత్వం మారిపోయి అతను స్త్రీగా మారిపోయాడు. మోహింపబడ్డటువంటి వాడు కాబట్టి మోహినీసుతుడు అనేటువంటి అంటే మోహనంగా ఉండటం మూలంగా అతను ఆ మహత్తుని అతను
చెప్పగలిగేటువంటి స్థితిలోకి వచ్చాడు. ఆ మహత్తు గురించి చెప్పాలంటే ఇప్పుడు ఈ యొక్క సమయంలో చెప్పేటువంటిది కాదు. ఈ మహత్ అనేటువంటిది ఆకాశతత్వాన్ని చెప్పేటువంటిది. ఇవన్నింటినీ కూడా తెలిసి తెలవకుండా బయలుదేరిపోయి స్వామి శరణం అయ్యప్ప, స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో అని చెప్పేసి ప్రారంభిస్తే వీటికి ఏ ఒక్క గురువైనా కనీసం కూర్చుని ఆ ఒక్క శిష్యుడికి చెప్దాము పాఠము అనేటువంటి విషయం లేదు. ఆ హరుడు అంటే హరించేటువంటి వాడు. హరసుతనే దేన్ని హరిస్తాడు, దేనికి సంబంధించినటువంటిది ఈ శబ్దము. ఈ యొక్క సంస్కృతంలో అకారాంత పుల్లింగో రామశబ్ద అని చెప్పేసి శబ్దాన్ని చెప్పటం జరుగుతూ ఉంటుంది. శుభు శబ్దము, స్త్రీ శబ్దము, సీత శబ్దము అని శబ్దాలన్నీ కూడా ఇలాగొచ్చినటువంటివి. అంటే మనం పుట్టించుకున్నటువంటివి ఈ శబ్దాలన్నీ కూడా ధ్వని మన చేత పుట్టించబడలేదు. కనుక హరిహరసుతనే అనేటువంటి దీంట్లోకి వచ్చేప్పటికీ మహత్తత్వం అనేటువంటిది ఏంటో ముందు తెలుసుకోవాల్సిన విషయం. ఇవి ఏవీ అవసరం లేదు. మేము శబరిమల వెళ్ళిపోతున్నాము, పోలోమని చెప్పేసి ఇక్కడ బయలుదేరుతాము, శబరి రైలు ఎక్కుతాము, అక్కడ దిగుతాము, అక్కడ చూస్తాము, అక్కడికి వచ్చేస్తాము అనేటువంటి తత్వంలో ఉంటున్నారు తప్పితే ఆ గురువుకి జ్ఞానం లేదు, ఈ శిష్యుడికి అంతకన్నా జ్ఞానం లేదు. ఈ ఇద్దరు కలిసి క్రియ ఏంటయ్యా అంటే ఒక చాకలి మూటని ఎత్తుకున్నట్టుగా ఆ ఒక ఇరుముడి అనేటువంటి దాంట్లో ఒక నెయ్యి అనేటువంటి ఒక కొబ్బరికాయ లేకపోతే ఇంకా అగరొత్తులు ఏవో పెట్టుకుని తీసుకుని మోసుకెళ్ళిపోయి ఆ ఒక శబరిమలలో ఆ 18 మెట్లు ఎక్కేసేసి ఇచ్చేసి వచ్చేస్తే నాకు పుణ్యం వచ్చేసింది, నా ఒక పుణ్యమైనటువంటి ఖాతాలో కొన్ని వేల రూపాయలంటగా బ్యాంకులో పడ్డట్టుగా నాకు పడిపోయింది, నేను ఇక నరకానికి వెళ్ళను అనేటువంటి మనస్తత్వంలోకి వస్తున్నారు తప్పితే ఇన్ని సంవత్సరాలుగా శబరిమల వెళ్తూ మనం నేర్చుకునేటువంటిది ఏంటి? ఏ ఒక్క విషయాన్ని నేర్చుకున్నాం? ఈ ఓంకార రూపుడు అనేటువంటి దానికి ఉన్నటువంటిది ఏంటి? లోకవీర్యం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్త్రారం ప్రణమాహం అనేటువంటి శ్లోకార్థం ఏమిటి? దానికి ఉన్నటువంటి తత్వమేమిటి, మహత్తేమిటి? ఇవేమీ తెలియకుండా నుంచోటం, లేకపోతే కూర్చోటం, వంగటం, పడుకోవటం ఇవి తప్పితే క్రియాపదాలుగా వీళ్ళకి చెప్పాల్సి వస్తే ఏ ఒక్కటి కూడా ఈ ఒక అయ్యప్పకి సంబంధించినటువంటి విషయాల్లో ఏది కూడా తెలియటలేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అందుకే సనత్కుమారుడు నారదుల వారికి ఆ మహత్ అనేటువంటి తత్వంతో ప్రారంభించి అక్కడి నుంచి విరాట్ పురుషుడి తాలూకు తత్వాన్ని చెప్తూ ఓంకార స్వరూపం అంటే ఎలా ఉంటుంది, ఈ అకార ఉకార మకారాలు అనేటువంటి ఈ శబ్దాలు కాదు కావాల్సినటువంటిది అనేటువంటి విషయాన్ని ఆ సనత్కుమారుల వారు చెప్పారు. ఇటువంటి విషయాలని చెప్పాలి అనేటువంటిది వచ్చేటప్పటికీ బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. కానీ బ్రహ్మ విద్యకి సంబంధించినటువంటి విషయం తెలియని ఏ ఒక్కడు కూడా ఈ ఓంకార గురించి మాట్లాడాలంటే అకారము, ఉకారము, మకారము, తొకారము అని చెప్పేసరి మాట్లాడతారు. కనుక ఇటువంటివి కాకుండా చక్కనైనటువంటి గురువును ఆశ్రయించి మన తాలూకు సనాతన విద్యని ఉద్ధరించండి, మన సనాతన ధర్మాన్ని పునర్జీవితం చేయండి అని చెప్పేసని ఆ ఒక్క వెంకటాచలపతి గారి అనుజ్ఞతో ఆ వెంకటేశ్వరుడి తాలూకు దయతో మనందరికీ కూడా పూర్వవైభవంగా ఈ యొక్క సనాతన విద్య అలవడుతుందని చెప్పేసి అనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.